నువ్వు త్వరగా కోలుకోవాలి. బాబాయ్ తొందరగా జైలు నుండి బయటకు రావాలి. మనందరం సంతోషంగా మన ఇంటికి వెళ్ళాలి. అదే నానమ్మ నేను కోరుకునేది. చిట్టమ్మ నీకు శ్రీరామరక్షలా ఉన్నంతకాలం ఈ కాంతమ్మే కాదు, ఏ దుష్టశక్తి నిన్నేం చేయలేదమ్మా. నానమ్మా, ఇప్పుడు సంతోషమే కదా? లతని నువ్వు ఇలాగే చూడాలని కోరుకున్నావు కదూ. నేనన్నది నిజమైతే నువ్వు ఒక్క పాలి నవ్వాలి. ఏది ఓ పాలు నవ్వు. నవ్వండి బామ్మగారు. నవ్వు నానమ్మా. సెల్లి, నానమ్మ నవ్వింది. ఎస్, బామ్మగారిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు తెలిసి త్వరలోనే ఆవిడ లేస్తారు, మామూలు మనిషి అవుతారు. నానమ్మ తొందరగా మామూలు మనిషి అవ్వాలి బావా. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఓహో, ముసల్ది ఓ లుక్కిచ్చేదాకా వచ్చిందన్నమాట. ఇలాగే వదిలేస్తే పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆణ్ణి బెయిలిచ్చి ఇడిపించేసి మా అక్కను అంపించేస్తుంది. అర్జెంటుగా ఈ విషయం అక్కకి చెప్పాలి. అలాగే సార్, అలాగే అలాగే సార్. మీరు అబ్బాయి గారు ఏజ్ ఎంత అన్నారు? ఏజ్ 30 అండి. ఓకే సార్, మంచి సంబంధం ఉంది. నేను చెప్తాను కదా సార్. థ్యాంక్ యూ. అలాగే. ఈ విషయం వెంటనే కాంతమ్మకి చెప్పాలి. అక్కాయ్ అక్కాయ్, ఏంట్రా? ఆ ముసల్దాన్లో శలనం వచ్చేసిందక్క. చలనమా? అవునక్క, ఇంతకు ముందరే అని నవ్విందక్క. అంటే అది స్పృహలోకి వస్తుందన్నమాట. అవునక్క, నాకదే భయంగా ఉంది. రానీరా రాని. అది స్పృహలోకి వస్తే మాత్రం చేసేదే ఉంది. అది నోరు విప్పాలన్నా, మనమే నేరస్తులవన్న నిజం చెప్పాలన్నా వీరనారాయణ అందుబాటులో లేడు కదా. అది నిజమేనక్క. కాకపోతే పొరపాటున ఈరనారాయణకి ముసల్ది ఫోన్ చేసి చెప్పేస్తే? అది నిజమే తమ్ముడు. సరే, అది గనక ఆ వీల్ చైర్లో పడుందా వదిలేద్దాం. పొరపాటున పైకి లేచి నేను మామూలు మనిషిని అయ్యాను అందా లేపేద్దాం. అలాగే అక్క, దాన్ని ఓ కంట కనిపెడతా ఉంటాను. ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారా? నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే కాంతమ్మా. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పండి సార్. ఏం లేదు కాంతమ్మా, మన సెంట్రల్ మినిస్టర్ గోవిందరాజు గారు తెలుసుగా? ఆయన తెలియని వారు ఎవరుంటారండి, ప్రజలందరికీ తెలుసు. ఆ మినిస్టర్ గారు అబ్బాయి 3 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు గాని ఇద్దరూ విడాకులు తీసుకున్నారమ్మా. దాంతో అమెరికా సంబంధం అంటేనే మినిస్టర్ గారికి విరక్తి వచ్చేసింది. అర్జెంటుగా వాళ్ళ అబ్బాయికి మన తెలుగింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ లేరు కదా సార్. ఆల్రెడీ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. అది నాకు తెలుసు కాంతమ్మా. అబ్బాయి రెండో పెళ్ళమ్మాయి అయినా పర్వాలేదంటున్నాడు. ఎందుకంటే వాడికి కూడా రెండో పెళ్లే కదా. మీ బంధువుల్లో గాని చుట్టాల్లో గాని రెండో పెళ్ళమ్మాయి ఎవరైనా ఉంటే ప్లీజ్ టెల్ మీ. వెంటనే సంబంధం ఫిక్స్ చేసేద్దాం. మినిస్టర్ ఇంటి కోడలై మహారాణిలా దర్జాగా బతికేయచ్చు. రెండో పెళ్ళైనా పర్వాలేదంటున్నారంటే ఈ మంత్రి గారి సంబంధాన్ని నేను ఉపయోగించుకోవాలి. అలాగే ఎమ్మెల్యే గారు, రెండో పెళ్ళైనా పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఒక మంచి సంబంధం చూసి మీకు ఫోన్ చేస్తాను. అలాగే కాంతమ్మా, ఉంటాను. అలాగే సార్. అక్క, రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనకు తెలిసినోళ్ళు ఎవరున్నారక్క? ఇంకెవరు, మన నీలాంబరి ఉందిగా. ఏటక్క నువ్వు అనేది? ఆ మంత్రిగారు అబ్బాయికి మన నీలాంబరికి పెళ్లి చేస్తావా? అంత అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తే కాదనడం కరెక్ట్ కాదు కదరా తమ్ముడు. నిజమే అక్క, కానీ మన నీలోకి ఆ భాస్కర్ గాడికి విడాకులు రాలేదు కదా. మనం వచ్చేలా చేద్దాం.
వెంటనే ఇద్దరిని విడగొట్టేద్దాం. అదెలా కుదురుతుందక్క? మన నీలాంబరి ఇంకో పెళ్ళంటేనే తాజుపాములాగా బుస్సును ఎగురుతుంది కదా. పైగా ఇప్పుడు దానికి 3వ నెల. దాని కడుపులో బిడ్డున్నాడన్న సంగతి తెలిస్తే మినిస్టర్ గారు మాత్రం కోడలుగా చేసుకుంటానికి ఒప్పుకుంటాడేటి? ఓరి పిచ్చోడా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని దాని కడుపుదే ఉందిరా. చిటికలో తీసేయచ్చు. ఏటక్క నువ్వనేది? అవునరా తమ్ముడు, దానికి 2వ పెళ్లి చెయ్యాలంటే ఆ భాస్కర్ గాడి బిడ్డ దాని కడుపులో పెరగడానికి వీల్లేదు. అర్జెంటుగా దాని కడుపులోని బిడ్డని తీసేయాలి. మినిస్టర్ గారింటికి దాన్ని కోడల్ని చెయ్యాలి. ఐడియా బాగుందక్క. కాకపోతే మనం అనుకున్నాయన్నీ జరుగుతాయంటావా? జరగాలి, జరిగి తీరాలి. మినిస్టర్ గారింటికి వియ్యంకురాల్ని కావాలనుకున్న నా కల నెరవేరాలి. అలాగే అక్క. అయితే నేను పని చేస్తాను. ఏంట్రా అది? రేపు ఉదయం నీలాంబర్ని ఏ మెట్ల మీద నుంచో నెట్టేస్తాను. దాంతో కడుపుకు దెబ్బ తగిలి కడుపులో బిడ్డ చచ్చిపోద్ది. ఎలాగుంది ఐడియా? బానే ఉంది. కాకపోతే అలా చేస్తే బిడ్డకి బదులుగా తల్లికి ప్రమాదమైతే? అయితే ఇంకో ఐడియా ఆలోచిద్దామక్క. సర్లే, నువ్వు నీలాంబరికి అబార్షన్ ఎలా చేయించాలో ఆలోచించు. నేను భాస్కర్ గాడికి నీలాంబరికి విడాకులు ఎలా తెప్పించాలో ఆలోచిస్తాను. అలాగే అక్క. తొందరగా మన దారులన్నీ క్లియర్ చేసేసుకుని నీలాంబర్ని మినిస్టర్ గారింటి కోడలు చెయ్యాలక్క. నా చిరకాల కోరికరా అది. అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఎస్. బాబోయ్, మా అన్నీని వదిన ఎడదీసేసి మా వదినకి కడుపు పోగొట్టేసి మినిస్టర్ గారింటి కోడలు చేసేస్తారా? ఎంత దిగజారిపోయావు కాంతమత్త. చివరికి నీ మనవన్ని నువ్వే చంపుకోవడానికి సిద్ధపడ్డావా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడెళ్ళి నీలం బ్రదర్కి ఈ విషయం చెప్పేస్తానా? వదినా, పాపం నిద్రపోతోంది. ఇప్పుడు నిద్ర లేపితే నేను చెప్పే మాటలేని తెల్లవారులో ఏడుస్తూ కూసుంటుంది. పడుకోనిలే, రేపు పొద్దున్నే చెప్తాను. చిట్టమా, చిట్టమా, ఏడవుతుందిలే. లే చిట్టమా. కాసేపు పడుకోని బావా. ఏంటి రోజు నువ్వు నన్ను నిద్రలేపేదానివి, ఈరోజు నేను లేపినా లేవట్లేదు? నీలో కాపీ నా కోసం అట్టుకొస్తున్నావా? చిచి, నీకోసం కాదు మావయ్య, మనుషుల కోసం. మనుషుల కోసమా? అంటే నేను మనిషిని కాదా? చచా, ఏంటి మావయ్య ఆ మాటలు? నేనెప్పుడైనా నువ్వు మనిషివని అన్నానా? అంటే నేను పశువునా? ఊరుకో మావయ్య, ఈ మాట ఏ పశువ విందంటే ఫీల్ అవుతుంది. పొద్దున్నే నిక్కొళ్ళు జోకులు నువ్వును. భగవంతుడా, ఇదంతా నా కళ. స్వామి, తెల్లవారుజామునొచ్చిన కళలు నిజం అవుతాయంటారు. మా వదిన కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కానీ ఎలాంటి అపాయం జరగకుండా చూడు స్వామి.
రోజు నువ్వు నిద్రలేవగానే నన్ను నిద్రలేపేదానివి. ఇవాళేంటి కనీసం నాతో ఒక్క మాట అయినా మాట్లాడకుండా లేచిపోతున్నావు? ఏంటి నా మీద అలిగావా? భయం వేస్తుంది బావా. ఏంటి మొగుడు చేయి పట్టుకుంటే నీకు భయం వేస్తుందా? అచ్చో, భయం నువ్వు చేయట్టుకున్నందు కాదు బావా. అర్థమైంది. నేను కౌగిలించుకోలేదని భయపడుతున్నావు కదూ. ఇప్పుడే నీ భయం పోగొట్టేస్తా. దా. అచ్చో బావా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీలాంబర్ వదిన ప్రమాదంలో ఉంది బావా. ఏంటి చిట్టమ్మ నువ్వు అనేది? అవును బావా, రాత్రి ఏడు జరిగింది.